Hello masters, welcome to Shambhala book reading session. Today is day 19 or session 19. మనం 4th చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాము 2 వారాల క్రితము. లాస్ట్ వీక్ పౌర్ణమి మెడిటేషన్ సెషన్స్ కదా, అందుకే బుక్ రీడింగ్ అవ్వలేదు. సో ఈరోజు మనము కైలాస దర్శనము అనే చాప్టర్లోకి వెళ్తున్నాము. 5th చాప్టర్ ఇది. చూద్దాం ఏమని చెప్తున్నారు. లామా రిగ్డెన్ మాటలు నాకు నచ్చాయి. ఆయనలో అభ్యుదయ దృష్టి ఉంది, సహనం ఉంది, అభ్యుదయం తొంగి చూసింది, బాగా చదువుకున్నాడు, లోతులు చూచినవాడు. అభ్యుదయ దృష్టి అంటే ఏంటంటే మనకి అభివృద్ధి పరంగా ఆలోచించడం. కొన్నిసార్లు కొన్ని నమ్మకాలు పద్ధతులు ఉంటాయి, అవి కాలానికి తగ్గట్టుగా మార్పు చెందాల్సిన అవసరం ఉంటుంది. ఆ పద్ధతులకి ఆ కాలానికి సరిపోతాయి, తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా మార్చుకోకుండా ఒకప్పటి పద్ధతి ఇదే రైటు, ఇలాగే వెళతాను అంటే అక్కడ అభ్యుదయం అనేది ఉండదు, అభివృద్ధి అనేది ఉండదు. వాటిని మార్చుకుంటూ కొన్ని ఉంటాయి, సనాతనంగా ఆ పద్ధతులు అలాగ ఉంటేనే అవి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. వాటిని అలాగే పాటించవచ్చు. ఇప్పుడు ఈ లామా రిగ్డన్ అనే అతనట అభ్యుదయ దృష్టి ఉన్నదంట. అంటే ఎక్కడ ఏ పద్ధతులైతే కాలానికి సరిపోయేవి ఉంటాయో వాటిని మార్చుకొని అభ్యుదయం వైపు వెళ్ళేటట్లుగా ఆయన ఆలోచనలు ఉంటాయి. బాగా చదువుకున్నవాడు, చాలా లోతులు చూచినవాడు, అంటే ఎక్కువ తక్కువ అన్నీ తెలిసినవాడు. చక్కటి ఏమని చెప్తారంటే జ్ఞాన దృష్టి, ధర్మ సూక్ష్మాలు తెలియడము అంటారు. ధర్మం తెలియడం వేరు, ధర్మ సూక్ష్మాలు తెలియడం వేరు. ధర్మం తెలియడం అంటే ఇది ఈ విధంగానే చెయ్యడం, ధర్మ సూక్ష్మం తెలియడం అంటే అదే ధర్మాన్ని ఒక పరిస్థితికి తగ్గట్టుగా ఏ విధంగా మనం అమలుపరచవచ్చు, అంటే ధర్మంలో ఏమాత్రం తేడా జరగకుండా పరిస్థితికి అనుకూలంగా దాన్ని చేంజ్ చేయొచ్చు. కృష్ణుడు చేసిందంతా అదే. ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి ధర్మ సూక్ష్మాలని యూజ్ చేసి, ఆయన చూస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే ఈయన మాయలు చేశాడు, ఇది చేశాడు, ధర్మాన్ని పాటించలేదు, లేదా అబద్ధాలు ఆడాడు, ఇలా రకరకాలుగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆయన ధర్మాన్ని తప్పలేదు, ఆయన ధర్మ సూక్ష్మాలు పాటించాడు. అలాంటి ధర్మ సూక్ష్మాలే మనకు కావాల్సింది. కలియుగంలో కూడా చాగంటి గారు అదే చెప్తారు, ధర్మం తెలియడం చాలా ఈజీ, వేదాలు అవి చదువుకున్నాయంటే ధర్మం తెలిసిపోతుంది, ఎవరెలా చేశారు. కానీ కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఆ ధర్మాన్ని అప్లై చేయడం ఉంటుంది చూడు. ధర్మం తప్పకుండా అప్లై చేయగలగాలి, ఎవరికి అన్యాయం జరగకుండా, అవినీతి జరగకుండా పద్ధతిగా అప్లై చేయడం ఉంటుంది కదా, అది ధర్మ సూక్ష్మం. అది లోతుపాతులు తెలిసిన వారు, అనుభవజ్ఞులు, ధర్మాన్ని తెలిసిన వాళ్ళకి అది ఉంటుందన్నమాట. సో అలాంటి మాటలు మాట్లాడారంట లామా రిగ్డెన్. అక్కడికి 4-5 మైళ్ళ దూరంలో ఒక ప్రాచీన బౌద్ధ మఠం ఉందని, అక్కడ ఒక గొప్ప లామా ఉన్నాడని ఆయన చెప్పాడు. తానే కారు ఏర్పాటు చేశాడు, ఒకరిని తోడిచ్చి పంపాడు. రిగ్డెన్కి నచ్చాడు అంటే, అతని అభిమానం పొందాడు అంటే ఖచ్చితంగా ఆ లామా సమర్థుడై ఉంటాడు. అక్కడి నుండి నైరుతి దిశగా హైవే మీద ప్రయాణం. కొండదారులు కనుక ప్రయాణం అంత వేగంగా జరగలేదు. టెంగ్రీ దాటి ఎవరెస్ట్ సమీపానికి వచ్చాం. ఇవన్నీ అక్కడ ప్లేసెస్ పేర్లు అనమాట. ఎవరెస్ట్ శిఖరం ఉంటుంది కదా, దాని సమీపానికి వచ్చారంట. కారు డ్రైవర్ని అడిగాను, ఆ లామా మంచివాడైనా బాబు, నీకు తెలుసు గదు అని చెప్పేసి కారు డ్రైవర్ని అడిగాడట. డ్రైవర్ వివరాలు చెప్పాడు. ఆయన పేరు హన్, థాయిలాండ్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడట. లామాలాగా ఉండడు అతను, ఒక యోగిలాగా జీవిస్తాడు, బాగా చదువుకున్నవాడు. ఆయన వద్దకు విదేశీయులు తరచుగా వస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడా ఊళ్ళు లేవు, మనుషులు కూడా తగల్లేదు, నిర్మానుష్యం. ఎత్తుల దగ్గరికి వెళుతున్నా కొలది, ఎత్తులు అంటే అభివృద్ధి దిశగా అని కూడా అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. పురోగతి అంటే ముందుకు వెళ్ళే దగ్గర, సరి అయిన దిశలో వెళ్లే దగ్గర మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింపుల్. ఇప్పుడు కొన్ని కోట్ల మంది, 100 కోట్ల మంది ప్రపంచంలో ఉండవచ్చు. అందులో ధ్యానులు ఎంతమంది, జ్ఞానులు ఎంతమంది, యోగులు ఎంతమంది, స్పిరిచువాలిటీ కొరకు జీవితాన్ని అంకితం చేసిన వారు ఎంతమంది, చాలా తక్కువ. ఇవన్నీ కూడా అభివృద్ధి పథంలో వెళ్ళేవాళ్ళు అని చెప్పొచ్చు. మీరు ఒక రోడ్డు తీసుకొని, రోడ్డుకి 10 దిక్కుల 10 రహదారులు ఉన్నాయనుకోండి, ఎక్కడైతే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందో, అంటే కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. అఫ్ కోర్స్ వాళ్ళు త్యాగం చేయాల్సినవి కూడా ఉంటాయి. ఆ రూట్లో చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు.
సో ఇక్కడ దీన్ని మనం ఒకలాగా ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఎక్కడ ఊళ్ళు లేవు, మనుషులు తగలలేదు, నిర్మానుష్యం. ఎందుకంటే ఆ దారి అలాంటి దారి. ఓన్లీ వెళ్ళగలిగిన వాళ్ళు మాత్రమే వెళ్తారు అని అర్థం అక్కడ. కారు నెమ్మదిగా పోతోంది. లామారిగ్డన్ నాలో ఏవో ఎనర్జీ సెంటర్లు ఉన్నాయి అన్నాడు. వాటిని ఉద్దీప్తం చెయ్యాలి అని చెప్పాడు. లామారిగ్డన్ ఈయనకు ఎనర్జీ సెంటర్స్ అంటే మనలో మనందరిలో కూడా ఆ విశ్వశక్తి అమోఘంగా ఉంటది. కానీ అది ఉన్నది అని తెలియదు. తెలిసినా దాన్ని ఎలా వాడుకోవాలి, ఏ విధంగా రైట్ బ్యాలెన్స్డ్ వేలో వాడుకోవాలి మనందరికీ తెలియదు. ఆ తెలియడమే జ్ఞానం అన్నమాట. ఇప్పుడు లామా రిగ్డన్ కూడా మన మన శార్వరి మాస్టర్ గారికి నీలో ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, ఉద్దీపనం చెయ్యంటే దాన్ని జాగృతం చెయ్యి, మేల్కొనేట్టుగా చెయ్యి అని చెప్పడం అనమాట. కానీ ఎలా చేయాలి నేను కూడా చెప్తాను ఇప్పుడు క్లాస్లో. మనందరిలో ఉన్నాయి అని చెప్తాను. కానీ వాటిని మనము యూటిలైజ్ చేసుకోవాలి. ట్యాప్ చేయగలగాలంటే తట్టగలగాలని ఆ శక్తి సెంటర్స్ని, ఆ డోర్స్ని ఓపెన్ చేసుకోగలగాలి ఆ ఎనర్జీ సెంటర్స్ని. కానీ ఎలా, అదే జ్ఞానం. సో మన శార్వరి గారు కూడా ఆయన చెప్పాడు ఉద్దీపనం చేయమని, కానీ ఎట్లా అని చెప్పేసి అనుకుంటున్నాడు. ప్రేయర్‌లో 10 అంతస్తులట. మెట్లు మెట్లు ఎక్కి పైకి రావాలి అని అన్నాడు. నాకు ఆ విషయం తెలియదు. ఏదో యోగం చేయడం, లేచిపోవడం అంతే తెలుసు. తృప్తిగా ధ్యానం చేసుకుంటాను. ఆయనకి ఇవేవీ తెలియదు. యోగం చేసుకుంటాడు, ధ్యానం చేసుకుంటాడు. అంతవరకే తెలుసు కానీ ఇవేంటో చెప్తున్నారు ఇవన్నీ నాకు తెలియదు అని అంటున్నాడు. ఆ యోగము, ధ్యానం ద్వారానే ఆయన ఎనర్జీ పెంచుకున్నాడనమాట. ఇప్పుడు ఆ ఎనర్జీని సరి అయిన దిశలో, సరి అయిన విధంగా ఉపయోగపడేట్లుగా ఈ లామాలు, ఈ మాస్టర్స్ అందరూ అతనికి తోడ్పడుతున్నారు. అంటే ఒక మూలధనం మెండుగా ఉంది మన దగ్గర. మంచి వాళ్ళం మనము. చాలా ఎక్కువ డబ్బులున్నాయి. సో, దాన్ని మనకు గురువు వచ్చి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెడితే ఇన్‌కేస్ బిజినెస్ అయితే అది ఇంకా పదింతలు పెరుగుతుంది. లేదు ఆధ్యాత్మికత అయితే అది ఎక్కడ పెడితే సరి అయిన ప్రయోజనం పొందుతుంది, సరి అయిన విధంగా వాడబడుతుంది అని ఒక గురువుగారు చెప్పినట్టుగా. అంతే. మన మనీ ఎట్లనో అట్లాగే. సో, నాకు అదేమీ తెలియదు. తృప్తిగా ధ్యానం చేసుకుంటాను. ఎనర్జీ సెంటర్స్ అంటే అదెప్పుడూ నేను పట్టించుకోలేదు. మనకు గంటలు గంటలు సమాధిలో ఉండడం గొప్ప. నిర్వికల్ప సమాధి మరీ గొప్ప. ఎన్ని నెలలు నిర్వికల్ప సమాధిలో ఉండగలిగితే అంత ఎక్కువగా అభిమానులు, భక్తులు పెరుగుతారు. ప్రచారం జరుగుతుంది. ప్రేయర్‌లో స్తబ్దత పనికిరాదంటాడు రిగ్డన్. ఎరుకలో ఉంటేనే చైతన్యం. కాన్షియస్‌నెస్‌లో ఉండాలి. ఒక్కొక్క మెట్టు పైకి రావాలి అని చెప్తాడు. ఇదెలా చెప్తున్నారంటే, ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఉంటారు. బాగా ధ్యానం చేసుకుంటారు వాళ్ళు. యోగం అదంతా కూడా తెలుసు. యోగం అనేది సింపుల్ యోగాసనాలు కాదు మాస్టర్స్. యోగము అంటే కలయిక. మనము ఆ మెయిన్ మన యొక్క పూర్ణాత్మ ఏదైతే ఉందో, ఆ మెయిన్ ఆ రూట్ ఏదైతే మూల కారణం ఏదైతే ఉందో ఈ సృష్టికి, దానితో కలియడాన్ని యోగం అని అంటారన్నమాట. లేదా మన మనస్సు ఆ ఆత్మను కలియడం. ఇంకా సింపుల్, వెరీ సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలి అంటే. సింపుల్ యోగాసనాలు కాదిక్కడ. కానీ యోగాసనాల యొక్క ఉద్దేశ్యం కూడా అదే. చివరి ఉద్దేశ్యం, ఫైనల్ ఉద్దేశ్యం అదే యోగము. కలయిక. ఆ పరమాత్ముడిలో కలయిక. ఆ పూర్ణాత్మలో కలయిక. ఆ యూనివర్స్‌లో మమేకమైపోవడం. లేదా మనలో ఉన్న యూనివర్స్‌ని మనం ఎరగడం, తెలియడం. అదనమాట. అలాంటి యోగం ఇదిక్కడ. సో, అలా ఉంటారు. నిర్వికల్ప సమాధి అంటే ఇంక గంటలు, గంటలు, రోజులు, రోజుల పాటు చేస్తే మనకు కూడా వాళ్ళని చూడగానే ఓహ్! ఈ మహర్షి అసలేం తినరు. ఇతనేం తినరు ఈ సద్గురు. రోజుల తరబడి ధ్యానం చేస్తారు. చాలా గొప్పవాడు. భక్తులు పెరుగుతారు, అభిమానులు పెరుగుతారు, వారి మీద నమ్మకం పెరుగుతుంది మనందరికీ కూడా కదా! అది చెప్తున్నారు. కానీ అది అది మంచిదే. అందులో ఏమీ తప్పు లేదు. లామా రిగ్డన్ ఇంకొక స్టెప్ పైకెళ్ళి ఏం చెప్తున్నారు అంటే ఆహ్ మనలో చైతన్యం కాన్షియస్‌నెస్‌లో టచ్‌గా ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఇంకా పైకి, ఆ స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఏదుందో అది చూసుకొని చైతన్యం ద్వారా మనం పైకి వెళ్తూ ఉండాలి అని చెప్తారు అని చెప్పేసి చెప్తున్నారు. అందరికీ తెలుసు తమలో ఏదో శక్తి ఉంటుందని. బట్ అది ఏమిటో ఎవరికీ తెలియదు. దానిని పట్టుకోవడం తెలియదు. ఉపయోగించడము తెలియదు. దానిని కనిపెట్టి పైకి లాగాలి. అది జ్ఞానం. ఇప్పుడు మనం చెప్పుకున్నదే.
మాస్టర్స్ ఎంత అద్భుతం అంటే మాస్టర్స్ మనకు చెప్పించే మాస్టర్స్ ఎవరైతే నేను స్ట్రాంగ్‌గా ఎందుకు బిలీవ్ చేస్తానంటే, ఈ బుక్ నేను చదవలేదు కదా! మనందరం ఇప్పుడు ఒకేసారి చదువుకుంటున్నాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటో నాకు తెలియదు. నేను చదువుతున్నప్పుడు ఆ పారాగ్రాఫ్ మనందరం ఒకేసారి చదువుతున్నట్టు. నేను చదువుతున్నా, మీరు వింటున్నారు. నేను కూడా చదివేటప్పుడే వింటున్నాను. నాతోని ఎలా చెప్పించారు? ఆ ఎనర్జీ సెంటర్స్ అంటే, అదే ఎగ్జాక్ట్‌గా నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో రాశారు. ఏమని? ఏదో శక్తి ఉంటుందని అందరికీ తెలుసు. బట్ ఏమిటో తెలియదు. దాన్ని పట్టుకోవడం, డోర్స్ తెరియడం మనకు తెలియాలి అని చెప్పాను కదా! ఉపయోగించడం తెలియదు. దానిని కనిపెట్టి పైకి లాగాలి. అది జ్ఞానం. ఎగ్జాక్ట్‌లీ ఒక 5 నిమిషాల క్రితం ఇదే చెప్పించారు మాస్టర్స్ నాతోని. నా ద్వారా మనకి అది చెప్పించారు. నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంటది. వాళ్ళే చెప్పిస్తున్నారు నాతోని ఈ జ్ఞానము అని చెప్పేసి. నేను కాదు ఇక్కడ చెప్తున్నది అని. ఇలా నాకు ఎన్నో సార్లు జరిగింది. నేనేదైతే అప్పుడు చెప్పానో నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఆల్రెడీ నేను చదివినట్టుగా, చదివి మీకు చెప్తున్నట్టుగా అనిపించడం. కానీ నేను అది అప్పటికి చదవలేదు. సో, మనము పూర్తిగా సరెండర్ అయిపోతే మాస్టర్స్ మన గుండా ఎలా వర్క్ చేస్తారు అనే దానికి ఉదాహరణ కింద చెప్తున్నాను మాస్టర్స్. తర్వాత ఆయన ప్రేమగా చెప్పాడు. "నీలో ఆ శక్తి పుష్కలంగా ఉంది శార్వరి. ప్రేయర్‌లో నీకే తెలుస్తుంది. ఎవరైనా ఎన్నని నేర్చుకోగలరు? ఎంతకాలమని నేర్చుకుంటూ ఉంటారు? జ్ఞానానికి అసలు అంతనేది ఉంటుందా? ఉండదు. ఎంత నేర్చినా ఇంకా నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకోకపోయినా హృదయంలో నుంచి పైకి ఉబికి వచ్చేది అసలైన జ్ఞానం. ఎవరెస్ట్ పర్వతం సమీపంలోకి వచ్చాము. అక్కడ రాంగ్‌పు అనే మఠం ఉన్నది. అది మఠం కాదు. లామాసరి కాదు. అది ఒక చక్కటి ఆశ్రమం. పర్వతాలు కోటగోడల్లాగా అమిరాయి. సహజమైన ప్రకృతి సౌందర్యం. ఆశ్రమం దాపుల్లోకి వచ్చేసరికి ఒక వృద్ధ లామా వచ్చి మాకు స్వాగతం చెప్పారు. 60, 70 ఏళ్ల వయసు ఉంటాడతను. పండుటాకులా ఉన్నాడు. వంగిన నడుం అయినా 30 ఏళ్ల వాడివాడి అతనికి నడుమేమో వంగింది. అంత వృద్ధుడుగా కనిపిస్తున్నారు. కానీ అతని ఉత్సాహం ఎలా ఉందట అంటే 30 ఏళ్ల వయసులో ఉండే అతనికి ఉండే ఉత్సాహంలాగా ఉందట. డ్రైవర్ ఆయన్ని పలకరించాడు టిబెట్ భాషలో. వీళ్ళు ఇండియా నుండి వచ్చారు. రామా లిడ్డన్ గెస్టులు ఆయనే పంపారు మీ దగ్గరికి అని ఆ వృద్ధ లామాకి చెప్పారు. అమ్మయ్య! ఒక పనైపోయింది. డ్రైవర్ చెప్పే మాటల్లో ఇండియా, గురు, శంబల తప్ప వేరే ఏమీ అర్థం కాలేదు. ఆఫ్‌కోర్స్ టిబెట్ భాషలో మాట్లాడుతున్నారు. బట్ ఇండియా అన్న పదం ఇండియానే అంటారు. శంబల అన్న పదాన్ని శంబల అంటారు. గురు అనే పదం జనరల్‌గా గురు అనే ఉంటుంది. కాబట్టి ఆ 3 పదాలే అర్థమయ్యాయి. ఇంకా నాకేమీ అర్థం కాలేదు. కానీ నేను చెప్పుకోనవసరం లేకుండా డ్రైవర్ టిబెట్ భాషలో చెప్పి మాకు హెల్ప్ చేశాడు అని అందుకని అమ్మయ్య అంటున్నారనమాట. వాళ్ళు టిబెట్‌లో మాట్లాడుకున్నారు. మిగతా ఏమీ అర్థం కాలేదు. హన్ చాలా మర్యాదగా, గౌరవంగా హన్ అంటే ఎవరు? 60, 70 ఏళ్ల వృద్ధుడు, వృద్ధ లామ. మమ్మల్ని చాలా మర్యాదగా, గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. వెరీ పొలైట్ ఫెలో. మేము శంబల పని మీద వచ్చామని గ్రహించాడు. గదిలో చైనా బటర్ టీ తాగిన తర్వాత కబుర్లు మొదలుపెట్టాడు. టైం వృధా కాకుండా తనీ విషయానికి వచ్చాడు. చైనాలో తెలియదు కానీ టిబెట్ అటువైపు ఏం చేస్తారంటే ఈ బటర్ టీ అనేది ఒకటి ఉంటుందంట. ఇది నేను ఒక ఆయన పేరు ఏం పేరు? అబ్బా! పేరు మర్చిపోయాను. ఆ మాస్టర్ పేరు. లోక్సామ్ రాంగ్ లోక్సాంగ్ రామ్తానో ఏదో పేరు ఉంటదండి. నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు. ఆ మాస్టర్ రాసిన బుక్స్ ఉంటాయన్నమాట. ఆ మాస్టర్ రాసిన బుక్‌లో ఆ బటర్ టీ గురించి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది చాలా ఫేమస్ అక్కడ. సో, ఇప్పుడు చదువుతూ ఉంటే చైనాలో కూడా ఆ బటర్ టీ అనేది ఉంది అని నాకు అర్థమవుతుంది. ఈ లామాలందరూ కూడా ఆ బటర్ టీ తాగుతారు. ఆ బటర్ టీని నేర్పించడం కూడా ఒక ప్రక్రియ అన్నమాట. మన సింపుల్ టీ లాగా కాదు. దానికొక మంచి పవరు, ఆ టేస్ట్ అంటే వాళ్ళు మన లామాలు వీళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు దాన్ని. మనం ఉపవాసం ఉంటే కొన్ని రకాల పదార్థాలు తింటాం చూడండి. ఆ టైప్ అనుకోండి అర్థం చేసుకోవడానికి. శివరాత్రి ఉపవాసం ఉంటాము. ఉపవాసం విడిచిన తర్వాత ఒకలాంటి పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాము. పట్టించిన గోధుమ పిండి ఉంటుంది కదా! అందులో నట్స్, తర్వాత నెయ్యి అదన్నీ కూడా చాలా హెల్తీ అనమాట. అంతసేపు మనం తినకుండా ఉన్నప్పుడు డైజెషన్ సిస్టమ్ మొత్తం ఒకలాంటి స్థితిలో ఉంటుంది కదా! ఆ టైంలో మనం ఒక ఫుడ్ వేస్తే ఇమ్మీడియేట్‌గా డైజెషన్ సిస్టమ్ మీద ఇబ్బంది కాకుండా మనకు ఎనర్జీ ఇచ్చేట్టుగా అలా ఉండే పదార్థాలనమాట.
ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటది మాస్టర్స్ పెద్దవాళ్ళు పెట్టిన దానికి. సో, ఈ బటర్ టీ అలాంటిది అని నాకు ఆ బుక్ వింటున్నప్పుడు నాకర్థమైంది. టైం వృధా కాకుండా హన్ అనే మాస్టరే అసలు విషయానికొచ్చారు వీళ్ళతో. శంబలలో జీవితాలకు, మిగతా ప్రపంచంలో జీవితాలకు పోలిక లేదు. వేల సంవత్సరాలుగా ఈ అంతరం పెరుగుతూ ఉంది. అక్కడి జీవితానికి, ఇక్కడి జీవితానికి పొంతన లేదు. ఎందుకంటే అక్కడ మొత్తం ఆధ్యాత్మికత. ప్రతి ఒక్కరు కూడా నేను ఆత్మని అనే దృష్టితో పరిపూర్ణంగా ఉంటారు. ఇంకేమంటున్నారు? వేల సంవత్సరాలుగా ఈ అంతరం పెరుగుతూనే ఉంది అని అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటి? సంవత్సరాలు గడిచిన కొలది మనిషి ఎలా తయారైపోతున్నాడు అంటే, నేను శరీరము. ఈ శరీరం గురించే నేను ప్రయాణం చెయ్యాలి. ఈ శరీరాన్ని తృప్తి అంటే ఇక రకరకాల అరిషడ్ వర్గాలకి లొంగిపోతున్నాడు మనిషి. ఇంకా ఆత్మ అనే దాన్ని పట్టించుకోవడం లేదు. అప్పుడేమవుతుంది? అంతరం పెరుగుతుంది అంటే వాళ్ళు పూర్తిగా ఆత్మలోకంగా ఉండే మనుషులు. మనం పూర్తిగా ఆపోజిట్. ఇంకా అది పెరుగుతా పోతా ఉంది. కాబట్టి అంతరం పెరిగిపోయినట్లే కదా వాళ్ళకి, మనకి. మనం ఎప్పుడైతే శరీరం అనే స్పృహ నుంచి ఆత్మ అనే స్పృహకి దగ్గరగా జరుగుతూ ఉంటే అప్పుడు వారికి మనకి అంతరం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజు ఒక రోజు వాళ్ళ స్థాయికి చేరుకుంటాం మెల్లగా దూరం తగ్గిపోయి. కానీ మనం ఏం చేస్తున్నాము? తగ్గించుకోవాలి. మనిషి జన్మ రహస్యం ఏంటంటే ఆ దూరం తగ్గించుకోవాలి మనము. పరమాత్మ నుంచి విడిపోతాము అంశాత్మగా. ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటూ ఏం చెయ్యాలి? మనము ఆ పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి. కానీ మనము దూరం అయిపోతున్నాము. లెసన్స్ నేర్చుకోవాలి అన్న తపనతో జీవితాన్ని తీసుకొని చాలా కొద్దిగానే యుటిలైజ్ చేసుకుంటున్నాము. మరింతగా కూరుకుపోతున్నాము. ఒక భాషలో చెప్పాలంటే ఆ కర్మలో. ఇంకా బ్యాడ్‌గా చేసుకొని, ఆ కర్మని మళ్ళీ దాని ఫలితాలు పొందడానికి ఇంకో జన్మ తీసుకోవడం. అంటే ఏదైతే పాపభారం ఉందో దాని నుంచి బయటపడటానికి మన జన్మంతా సరిపోతుంది తప్పిస్తే, మనము నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకోవడానికి లేదనుకోండి, ఇంకా జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ పెరిగిపోతూనే ఉంటుంది కదా! అంటే పరమాత్మకు దగ్గరయ్యేది కాకుండా దూరం అయిపోతున్నట్లు కదా! అంతరం పెరిగిపోతున్నట్లు కదా! అలా అని చెప్పడం ఇక్కడ. వేల సంవత్సరాలుగా ఈ అంతరం పెరుగుతూ ఉంది. మన ఎనర్జీ లెవెల్ వేరు, అక్కడి వారి ఎనర్జీ లెవెల్ వేరు. వారి ఆధ్యాత్మిక శక్తిని, చైతన్యాన్ని అప్పుడప్పుడు బయటి ప్రపంచంలోకి పంపుతూ ఉంటారు. అప్పుడు కాస్తంత అంతరం తగ్గుతుంది. వాళ్ళు అక్కడ పొందిన ఎనర్జీ ఏదైతే ఉందో, వాళ్ళ దృష్టంతా కూడా ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి, ఈ అంతరం తగ్గించడానికి. బట్ వాళ్లకు ఎనర్జీ ఉండాలి కదా! వాళ్ళు సమకూర్చుకోవాలి. మనకు ఒకానొక థర్డ్ చాప్టర్‌లోనో, ఫోర్త్ చాప్టర్‌లోనో చెప్పారు. వాళ్ళు తపస్సు ఎంత చేసినా కూడా మన యొక్క నెగెటివ్ ఆలోచనల వల్ల, నెగటివిటీ వల్ల 10% కూడా వాళ్ళు మనల్ని బాగు చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు ఏం చేస్తారు? ఇన్ పర్సన్ ఆ యోగులని, ఆ మహర్షుల్ని మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీని యుటిలైజ్ చేసి వాళ్ళు మనలో వాళ్ళది ఎనర్జీ ఖర్చు చేసి మనలో చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంత కరుణా హృదయులు వాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, మన భాషలో చెప్పుకోవాలంటే మళ్ళీ అగైన్ డబ్బు భాషలోకి వెళ్దాము. ఒకరు సహాయం చేస్తున్నాం మనం. మన దగ్గర చాలా డబ్బుంది. అవతల వాళ్ళ దగ్గర లేదు. కానీ సహాయం చేస్తే వాడు కాస్తైనా చదువుకుంటాడు. చదువుకొని ఏదో ఉద్యోగమో, బిజినెసో ఏదో మొదలు పెట్టుకుంటాడు. ఆ తర్వాత వాడి కాళ్ళ మీద వాడు నిలబడతాడు. నా దగ్గరున్న డబ్బు దీనికైనా యుటిలైజ్ అయితే బావుంటుంది కదా! అని చెప్పేసి నేను వాడిని చదివిపించడానికి నేను ముందుకొచ్చాను. నా డబ్బుల్ని. నా దగ్గర బోలెడంతున్నయి. చదివిపిస్తున్నాను. నేను చదివిపిస్తున్నప్పుడు వాడు చదువుకోకుండా వేరే దారిలో వెళ్ళాడు అనుకోండి. ఏ ప్రయోజనం ఉంటుంది? వాడిని సరైన దారిలోకి తీసుకురావాలి. వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డానికి నా డబ్బును ఉపయోగించాలి అని ప్రయత్నం చేశాను. వాడు ఆ దిశలో వెళ్ళకుండా వేరే అపసవ్య దిశ, ఇంకొక దిశలో వెళ్ళాడు అనుకోండి. నేనిచ్చిన డబ్బులతో చెడు వ్యసనాలకు ఖర్చు పెట్టాడు అనుకోండి చదువుకు గాకుండా. అంతరం పెరిగిపోతున్నట్టా కాదా? వాడు మనిషిలాగా మారడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. వాడు మనిషి నుంచి ఇంకా దూరంగా వెళ్తున్నాడు. యానిమల్ లాగా వెళ్తున్నాడు. అంతరం పెరిగిపోయినట్లే కదా! అప్పుడేంటి?
నేను వాడి దగ్గర ఉండి, నా డబ్బును ఖర్చు పెడుతూ, నేను వాడు చదువుకునేలాగా వెనకాల ఒక గురువు మాదిరిగా ఉండి, వాడిలో చైతన్యాన్ని మేలుకొలిపి, అవసరమైతే నా శక్తినంతా ఉపయోగించి వాడు చదువుకోవడానికి, వాడంతట వాడు బాగుపడ్డానికి అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా! మనం మూవీస్‌లో చాలా చూస్తూ ఉంటాం మనం. అలాగా ఈ మహర్షులందరూ కూడా మనలోనికి అందరూ అంటే అందరూ అని కాదు. వన్స్ ఇన్ ఏ వైల్ వాళ్ళొచ్చేసి వాళ్ళ ఎనర్జీని స్ప్రెడ్ చేసి మనలో చైతన్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. అప్పుడైనా మనం రియలైజ్ అవ్వాలి. సో ఆ! వాళ్ళు బయట ప్రపంచంలోకి వచ్చి వాళ్ళ శక్తిని, చైతన్యాన్ని అప్పుడప్పుడు బయటి ప్రపంచంలోకి పంపుతుంటారు. అప్పుడు కాస్తంత అంతరం తగ్గుతుంది. క్లియర్‌గా రాశాడు. కాస్తంత మాత్రమే. ప్రపంచంలో ఆధ్యాత్మికత పెరిగినట్లు అనిపిస్తుంది. కొంతమంది సద్గురువులు, అవతార పురుషులు పుట్టుకొచ్చి తామే లోకాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకుంటారు. నిజానికి వారంతా నిమిత్త మాత్రులు. వారి వల్ల తాత్కాలిక ప్రయోజనమే కలుగుతుంది. ఈ మధ్య అంటే కొన్ని శతాబ్దాలుగా శంబల గురువులు బయటికి వస్తున్నారు. కొందరిలోనైనా శంబల విజ్ఞానం కలిగిస్తున్నారు. శంబల విజ్ఞానం అంటే సింపుల్ ఆధ్యాత్మిక విజ్ఞానము. పరమాత్మకి, మనకి మధ్య అంతరం తగ్గించడానికి వాళ్ళు సహాయపడుతున్నారు. కృషి చేస్తున్నారు. వాళ్ళ యొక్క శక్తిని వినియోగిస్తున్నారు. భార్గవ మా ఇద్దరిని మార్చి మార్చి చూసారు. భార్గవ ఎవరు? మన శంబల మాస్టర్ యొక్క ఫ్రెండ్. ఆయన ఆయన గురించి చాలా తక్కువగా వస్తుంది. ఈయనతో పాటు ఉన్నా కూడా అసలు ఉన్నట్టుగా కూడా కనిపించడం లేదు. మొత్తం శార్వరి మాస్టర్, ఆ లామాలు, ఆ లామాలకు సంబంధించిన ఇతరులు ఎవరొచ్చారో వాళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతున్నట్టుగా మనకు చెప్తున్నారు. సో, ఇక్కడ భార్గవ ఎవరిని ఈ మాస్టర్ ఉన్నారు కదా! 60, 70 ఇయర్స్ మాస్టర్, హన్ మాస్టర్ అతన్ని మన శార్వరి గారిని మార్చి మార్చి చూస్తున్నారట. మనం కూడా శంబల గురువుల వలె ఎనర్జీ లెవెల్ పెంచుకుంటే అని అడిగాడు. ఎవరు? భార్గవ గారు. మంచిదే. అదే జరగాలి. కానీ అలా జరగడం లేదే అన్నాడు హన్యోగి. యాహ్! అలాగే చెయ్యాలి. మంచిదే. అలాంటి ఆలోచన మంచిదే. కానీ మరెవరూ చెయ్యట్లేదు కదా! అని చెప్పేసి చెప్పారు ఆ వృద్ధలామ. అసలు ఈ ఎనర్జీ లెవెల్స్ ఏమిటి మహాశయ? అర్థం కావడం లేదు. ఈ క్వెషన్ ఎందుకు అడిగారు? మన గురించి. ఇంకాస్త వివరంగా మనకు చెప్పడానికి. ప్రేయర్ లోతుగా చేసిన కొద్దీ ఎనర్జీ పెరుగుతుంది. పదింతలు, నూరింతలు అవుతుంది. అవన్నీ కూడా ఎనర్జీ గ్రేడ్స్. గ్రిడ్స్ కాదు. గ్రిడ్స్ అనుకుంటున్నాను. మనకిప్పుడు పవర్ గ్రిడ్స్ అని జెప్పేసి ఉంటాయి కదా బయట. అంటే ఆ పవర్ అంతా కూడా ఎలక్ట్రిక్ పవర్ అనుకోండి, ఏ పవర్ అయినా అనుకోండి. అదంతా కూడా దాచిపెట్టే పవర్ గ్రిడ్స్ మీరిప్పుడు 'నాగార్జున సాగర్' ఎలక్ట్రిక్ దగ్గరికెళ్ళినా కూడా పవర్ గ్రిడ్స్ అన్న గ్రిడ్ అన్న పదం వాడతారు. దాన్ని దాచుకునేదన్నమాట. సో, ఇది కూడా మనము ప్రేయర్ లోతుగా అంటే ధ్యానం లోతుగా చేసి జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటుంటే, ఆ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఒకింతలు, పదింతలు, నూరింతలు అలా పెరిగి పెరిగి ఎనర్జీ సెంటర్స్ ఏర్పడతాయి మనలో. ఎనర్జీ గ్రిడ్స్ అని చెప్తున్నారు. అలాంటి ఎనర్జీ గ్రిడ్సే ఇప్పుడు మన శార్వరి మాస్టర్‌లో ఉన్నాయి. వాటిని ఎలా వాడుకోవాలి, ఎలా యుటిలైజ్ చేయాలి, ఎలా అసలు ఓపెన్ చేయాలి, ఎలా తెలుసుకోవాలి అని చెప్పడానికే ఆయన్ని ఇక్కడికి పిలిపించారు. హన్ ఇలా వివరించాడు. మీరు జీవించే పద్ధతిలో ఏమాత్రం కూడా మార్పుని మీరు సహించరు. అఫ్‌కోర్స్ మనం జనరల్‌గా మార్పుని వ్యతిరేకిస్తాం. మనకేదైతే జీవితం ఇలాగే వెళ్తూ ఉందో, దాని నుంచి మార్పు తీసుకోవడానికి మనం ఇష్టపడము. కొంచెం చిన్న మార్పొచ్చినా కూడా అతలాకుతలమైపోతాం మనం. ఎస్పెషల్లీ ఆ మార్పు ఇబ్బంది కలిగించే రకమైతే. బట్ ఆ ఇబ్బందిలో ఒక లెసన్ ఉంటుంది. ఆ ఇబ్బందిలో ఒక ఎదుగుదల ఉంటుంది. కానీ ఆ విధంగా ఆలోచించం. ఇబ్బందిగానే ఆలోచిస్తాం దాన్ని. ఎందుకంటే శరీరం అన్న స్పృహతో ఉంటాం కాబట్టి. ఇప్పుడు చూడండి ఎవరెస్ట్ శిఖరం ఉంది. హిమాలయాలున్నాయి. వాటిని చేరుకోవడానికి ఆ శిఖరాల దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టపడాలి. ఈజీ కాదంట అది. ఇప్పుడు చాలామంది టూర్స్ ఏస్తున్నారు. యూఎస్ నుంచి కూడా. నా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఈ మంత్‌లో వెళ్తుంది తను. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మా ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా. అది ఎంత కష్టమో దానికి 3, 4 నెలల నుంచి మన ఫిజికల్ స్టామినా అంతా కూడా పెంచుకోవాలి మనము. అంటే ధ్యానం చేయడము, యోగాసనాలు, ఎక్సర్‌సైజులు చేయడము, వాకింగ్ చేయడము, శరీరం యొక్క దృఢత్వాన్ని పెంచుకోవాలి. మానసిక స్థైర్యం కూడా పెంచుకోవాలి. ఫుడ్ అలా దొరకదక్కడ. ఇవన్నీ కష్టాలు కదా! అబ్బో!
అవన్నీ అవసరమా? టీవీలో చూస్తే సరిపోద్ది, బుక్స్‌లో చదివితే సరిపోద్ది అని అనుకుంటాం మనందరము. కానీ అవన్నీ చేసి, ఆ యాత్రకు వెళ్ళి, ఆ శిఖరం దగ్గరికి వెళ్ళి, అది టచ్ చేసిన అనుభూతి, ఇవన్నీ కష్టపడాల్సిందే. మార్పే ఇదంతా కూడా. ఓకే. ఇట్స్ ఓకే అని అనుకుంటాం. అది లేకపోయినా పర్వాలేదు. ఎందుకు? ఈ కష్టం. కానీ అది కష్టం కాదు, ఎదుగుదల. మనం చూసే విధానం శరీర స్పృహతో ఉంటాం కాబట్టి కష్టంగా అనుభవిస్తుంది. ఆత్మస్పృహలో ఉన్నట్లయితే అది ఎదుగుదలగా కనిపిస్తుంది. అంతరం తగ్గిపోతుంది పరమాత్మకి, మనకి. సో, అది చెప్తున్నారు. ఆహ్, మీరు ఏమాత్రం మార్పు సహించరు. మంచి మాటలు వింటారు, మారాలి అని అనుకుంటారు, కానీ మారరు. మారడానికి ప్రాణం ఒప్పదు. ఏదో బతకడం తప్ప ఆధ్యాత్మికంగా జీవించాలని, ఆదర్శంగా జీవించాలని అనుకోరు. ప్రయత్నించరు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం అంటే మన యొక్క అంటే కాన్షియస్‌గా ఉండి ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటే దాన్ని జీవించడం అంటారు. లెసన్స్ నేర్చుకుంటూ, మార్పులను ఆహ్వానిస్తూ ఎదగడం. బ్రతకడం అంటే ఎక్కడి గొంగలి అక్కడే అన్న టైప్ ఉంటది చూడండి. అలా అలా ఉంటుందంతే. శ్వాస పీలుస్తూ ఉంటాము, వదులుతూ ఉంటాము. అలా సాగిపోతూ ఉంటదంతే. ఆ శ్వాస ఏంటో కూడా మనకు తెలియదు. అది బ్రతకడం. జీవించడం అంటే ప్రతి శ్వాస మనకు తెలియడం. ఈ శ్వాసే ప్రాణం. ఆ శ్వాసే పరమాత్మ. ఆ శ్వాస ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడికి వెళ్తోంది, అది తెలుసుకోవడం ఏంటి అంటే కాన్షియస్‌నెస్‌లో జీవించడం అన్నమాట. నిజమే. చెప్పింది అక్షర సత్యం. లేచి నా దగ్గరికి వచ్చి ఆపాదమస్తకం గమనించాడు. ఏమిటి మహాత్మా నన్ను కొలుస్తున్నారు అని అడిగాను. శార్వరి గారి దగ్గరికొచ్చి హన్న పైనుంచి కింది దాకా చూసారట. ఎందుకు మహాత్మా నన్ను కొలిచినట్టుగా చూస్తున్నారు? అంటే ఒక టేప్ తీసుకొని మెజర్ చేస్తారు చూడండి, ఆ టైప్‌లో పైనుంచి కిందికి, కింది నుంచి పైకి కొలిచినట్టుగా చూస్తున్నారేంటి అని అడిగారట శార్వరి గారు. నీ ఎనర్జీ లెవెల్ ఎంతుందో చూస్తున్నాను చూడండి. ఎంత గొప్ప మహర్షి అతను. ఎంత గొప్ప మాస్టరు. జస్ట్ పైనుంచి కింద, కింది నుంచి పైకి స్కాన్ చేస్తూ, ఇప్పుడు మనం ఎయిర్‌పోర్ట్స్ దగ్గరికి, షాపింగ్ మాల్స్ దగ్గరికెళ్తే వాళ్ళు స్కాన్ చేస్తారు పైనుంచి కింది దాకా. జస్ట్ మనకు దూరంగానే మననేం టచ్ చెయ్యరు. టచ్ చేయకుండా స్కాన్ చేస్తే మన లోపల ఏమన్నా వెపన్స్ ఉన్నాయా? కత్తులు, కటార్లు, గన్నులు ఇలాంటివి ఉన్నాయా? వాళ్ళు స్కాన్ చేస్తారు చూడండి. అలాగే ఈ మాస్టరు జస్ట్ పైనుంచి కింది, కింది నుంచి పైకి చూసి లోపల ఎనర్జీ ఎంతుందో కనిపెడుతున్నారు. నేను మీకు ఆ ఎగ్జాంపుల్, ఆ షాపింగ్ మాల్స్ అక్కడ ఎయిర్‌పోర్ట్స్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఆ స్కానింగ్ అనేది ఒక మిషన్ కదా అది. ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేశాడు. అంటే అందులో ఏదో టెక్నాలజీ ఏదో ఉంది. మనిషి తయారు చేసిన టెక్నాలజీ. దాని ద్వారా అవతలి మనిషిలో ఏవైనా హానికరమైన పదార్థాలు ఉన్నాయా? హానికరమైన వస్తువులు ఉన్నాయా? అని చెక్ చేస్తుంది టచ్ చెయ్యకుండా. మరి ఆ టెక్నాలజీ మనకు అర్థమవుతున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాం కదా మనందరము. మరి దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి మనం ఇక్కడ. ఇది ప్యూర్‌లీ ఎనర్జీ, తపస్సు, ఆధ్యాత్మిక శక్తి. దాని ద్వారా ఎదుటి మనిషిని పైనుంచి కిందికి చూసి వాళ్ళ ఆరా ఏంటి, వాళ్ళ లోపల ఏం తిరుగుతున్నాయి ఆలోచనలు, వాళ్ళు వెనక, ముందు అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు, వాళ్ళ యొక్క శక్తి ఏంటి, వాళ్ళు ఏ లెసన్స్ కొరకొచ్చారు, ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలిసిపోతుంది. జస్ట్ సింపుల్ స్కానింగ్. ఎనర్జీ లెవెల్ కొలిచే కొలబద్దలున్నాయా మహాత్మా? అని అడిగారు మన శార్వరి గారు. ఉన్నాయిలే. నా చూపులే ధర్మ కాట. కాట అంటే కాంట బ్యాలెన్సింగ్ మిషన్ ఉంటుంది కదండీ! ఆహ్, హ్మ్. తూకం వేసే మిషన్‌ని కాట అంటారు కదా! అది ధర్మ కాట. ఏమంటున్నాడు? నా చూపులే ధర్మ కాట. నేను చూసే చూపుతోనే అదన్నీ కొలిచేస్తాను. ఎనర్జీ అంతా కొలిచేస్తాను. అదొక తూకం మిషన్ లాగా. నీ నడక, నీవు కూర్చునే పద్ధతి, నీ మాట తీరు అన్నీ కూడా నీ గురించి చెబుతాయి. నా తూకం మిషన్‌లో నా చూపులు, ఆయన చూపులే తూకం వేసే మిషన్ లాగా. ఏంటి తూకము? ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి? నీ మాటలు, నీ నడక, నువ్వు కూర్చునే పద్ధతి ఎవ్రీథింగ్ నాకు చెప్తాయి అవన్నీ. నాట్ బ్యాడ్. పర్వాలేదు. నీ ఎనర్జీ లెవెల్ బావుంది. కాస్త కష్టపడితే పనికొస్తావు. ఎనర్జీని తూకం వేశాడాయన. తూకం వేసి నాట్ బ్యాడ్. పర్వాలేదు. కొంచెం కష్టపడితే నువ్వు పైకొస్తావు అని చెప్తున్నాడనమాట. ఎలాగా? ఇప్పుడు మనల్ని కొందరిని చూస్తాము.
కొందరికి ధ్యానం అని చెప్పినప్పుడు జ్ఞానము, ఈ క్లాసులు ఇంకొకటి మనం ఏదైతే నేర్చుకున్నామో ఇంకొకరికి చెప్పాలి అన్న తపన మనలో ఉంటది. ఎందుకంటే ఆ ఎనర్జీ పెరుగుతది మనలో. కానీ కొంతమంది ఓహ్! నిజమా? అలాగా వాళ్ళకేదైనా అవసరం ఉండి అంటే హెల్త్ బాలేకనో, ఇంకేదైనా అవసరం ఉండి ఓహ్! నేను కూడా జాయిన్ అవుతాను అని జాయిన్ అయ్యే వాళ్ళుంటారు. కొందరు అలాంటి అవసరం ఉన్నా ఓహ్! అవునా? అయితే మంచిది కదా! అని అంటారు కానీ జాయిన్ అవ్వాలని ఆలోచించరు. ఇంకొందరేమంటారు బోలెడన్ని చూసాంలే కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుద్ది? నేను ఇంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగి మందులు ఇవన్నీ తీసుకుంటేనే నా హెల్త్ బావుండట్లేదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే అలా అనే వాళ్ళు కూడా మనకుంటారు. మనమేమంటాము ఊరికే జడ్జిమెంటల్ కాదు. ఇంక వాడికి మనం చెప్పలేంలే అంటాం. ఎవరైతే విని వెంటనే ఓకే. ఇది నాకు ఉపయోగపడుతుందని వచ్చే వాళ్ళకి ఓహ్! దే ఆర్ గుడ్ అర్థం చేసుకున్నారంటాము. ఇంకొకరేంటి విని బావుంది. కానీ వాళ్ళేం జాయిన్ అవ్వట్లేదు. నాట్ బ్యాడ్. కొంచెం కష్టపడితే ఈ మనిషిని ధ్యానంలోకి తీసుకురావచ్చు. అలా ఎలాగైతే అనుకుంటామో మన హన్ మాస్టర్ కూడా నాట్ బ్యాడ్. నీలో ఎనర్జీ సెంటర్స్ బానే ఉన్నాయి. కాస్త కష్టపడితే నిన్ను నువ్వు సరిగ్గా యుటిలైజ్ చేసుకుంటావు. అంటే నీ శక్తిని నువ్వు సరిగ్గా వాడుకుంటావు. వాడుకుంటావంటే దాని మీనింగ్ ఏంటి? ప్రపంచానికి ఉపయోగపడడం. యూనివర్స్‌కి ఉపయోగపడడం. ఒక మాస్టర్ లాగా. ఈ మెలిక ఏమిటి? ఇన్నాళ్ళు చేసిన యోగం నిరుపయోగమైపోయినట్లా మన శార్వరి గారనుకుంటున్నారు. ఎందుకంటే వావ్! వెరీ గుడ్. సూపర్ అలా అనలేదు. హన్ మాస్టర్. నాట్ బ్యాడ్. పర్వాలేదు. నీలో ఎనర్జీ ఉంది. కాస్త కష్టపడాలి నువ్వు. అప్పుడు పైకొస్తావు అని చెప్తున్నాడు. మన శార్వరి మాస్టర్‌కేంటి ధ్యానం చాలా చేశారాయన. బుక్స్ చాలా చదివారు. యోగం చేశారు. కాబట్టి ఆయనకేమనిపిస్తుందంటే, ఏంటి ఇలా అంటున్నాడు? నేను ఇన్నాళ్ళు చేసిన యోగం నిరుపయోగం అయిపోయిందా ఏంటి? నాకొచ్చిన కీర్తి, ప్రచారం ఇవన్నీ ఉత్తివేనా? ఎవరి పద్ధతి వారికి గొప్ప. యోగ లైన్‌లో వారికి వారే ఒక మహాగురువు. అలా అనుకుంటున్నారు. అప్పుడు హెన్నేమన్నారంటే ఆ వృద్ధలామ, "నీ ఎనర్జీ సరిగా పైకి రావడం లేదనిపిస్తోంది. ఏవో చిన్న చిన్న హర్డిల్స్ ఉన్నాయి మిత్రమా." హర్డిల్స్ అంటే అడ్డంకులు. అన్నీ బానే ఉన్నాయి. సంపదంతా ఒక బ్యాంక్‌లో ఉంది. దానికి తాళం వేసి ఉంది. తాళం చెవి లేదు. ఏమైనా ప్రయోజనమా దానివల్ల? ప్రయోజనం లేదు కదా! ఆ డోర్ ఓపెన్ చేయడానికి ఆటంకం ఉంది. ఏమి ఆటంకము? మన దగ్గర కీ లేదు. పడేసుకున్నాం ఎక్కడో. ఆ పడేసుకున్న కీ వెతుక్కోవడానికి కూడా ఓపిక లేదు మన దగ్గర. అంటే కనీసం కష్టపడడానికి కూడా ఓపిక లేదు మన దగ్గర. రైట్? అలాంటి సిట్యుయేషన్ లాగా నీలో ఎనర్జీ ఉంది కానీ సరిగా పైకి రావడం లేదు. ఏవో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నాయి మిత్రమా అని చెప్పారు. అప్పుడు శార్వరి గారికి ఒళ్ళు మండుతోందట. ఎంతైనా నేను కూడా ఒక గురువునే కదా! అని అనుకుంటున్నారాయన లోపల. ఏమనుకున్న ఆలోచనలతో సహా గ్రహిస్తారు కదా! వాళ్ళు పరమాత్మ స్వరూపాలు డైరెక్ట్‌గా చెప్పాలి అంటే. సో, నీవు ఒంటరిగా ఉంటే నీ ఎనర్జీ లెవెల్ బావుంటుంది. హన్ మాస్టర్ చెప్తున్నారు. ఎవరైనా వస్తే అది డిస్టర్బ్ అవుతుంది. అంటే నీలో ఎనర్జీ స్టెబిలైజ్ కావడం లేదు. అంటే వారి ప్రభావం నీ పైన పడి నిన్ను కలతపెడుతోంది. ఇది. ఇది ఎగ్జాక్ట్‌గా మనందరికీ జరిగేది కూడా. మనం మంచిగా క్లాస్ వింటున్నప్పుడు అబ్బా! ధ్యానం చేసేయాలి. గంటలు గంటలు చేయాలి. ఈ బుక్ చదవాలి. అది వినాలి. ఇంత సేవ చేయాలి. ఇంత బాగా ఉండాలి. కోపం తెచ్చుకోకూడదు. విసుగు చెందకూడదు. కష్టపడాలి. ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి ధ్యానంలో ఉన్నప్పుడు. మనం మళ్ళీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఉంటాయి మనకి. అందరూ ధ్యానులు ఏమి ఉండక్కర్లేదు. ఈవెన్ ఇంట్లో ఆయన కుటుంబ సభ్యులలో. వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ చైతన్యం యొక్క వాళ్ళ ఆరా ఉంటుంది కదా! అవన్నీ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. బయటికెళ్తాము. ఒక సిట్యుయేషన్ కనపడుతుంది. చిరాకొచ్చేస్తది. అరిచేస్తాం. అంటే అర్థమేంటి? నాకు నేనుగా ఉన్నప్పుడు అంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు, జ్ఞానం నేర్చుకున్నప్పుడు, వర్క్‌షాప్‌లో ఉన్నప్పుడు, టీచింగ్ చేస్తూ ఉన్నప్పుడు అంతా బానే ఉంటున్నాను. కొంచెం పక్క పరిస్థితి ఏదొచ్చినా కూడా మళ్ళీ నేను కలత చెందుతున్నాను. అదే చెప్తున్నారు. ఎవరైనా వస్తే అది డిస్టర్బ్ అవుతుంది. శార్వరి మాస్టర్‌కి. నీకు నువ్వుగా అంతా బానే ఉంది. బట్ నీ చుట్టుపక్కల నువ్వు వేరే పరిస్థితుల దగ్గరికి వెళ్ళావనుకో స్టెబిలైజ్ అవ్వట్లే. అలా కాకూడదు. ఇప్పుడు ఈ లామాలందరేంటంటే, వాళ్ళ ఎనర్జీని ఎవరు డిస్టర్బ్ చేయడం లేదు. ఇప్పుడు మన శార్వరి గారు ఎలా అనుకుంటున్నారు, ఏంటి నేను గురువుని కాదా? ఆయన ఇలా అంటాడేంటి? నేను యోగం నేర్చుకున్నాను, యోగం చేశాను అంతా వేస్టేనా? అబ్బా! సోది ఇలా అనుకుంటున్నాడు. ఆలోచనలన్నీ ఈ లామాలకు తెలుసు. ఏమైనా డిస్టర్బ్ అవుతున్నారా? ఈయన నా గురించి ఇలా అనుకుంటున్నాడు. మేమేమో శార్వరి గారిని పిలిపించి మరి ఇంత హెల్ప్ జేయాలనుకుంటే, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాడు? అక్కర్లేదు వెళ్ళిపో. నువ్వు వేస్ట్ అని అనాలి కదా వాళ్ళు.
ఏ మాత్రం ఎక్కడ విసుగు చిరాకు ఏదీ లేదు. ఎంతసేపు ఆయనలో ఉన్న శక్తిని ఆయన ట్యాప్ చేయగలగాలి. అంటే దాన్ని ట్యాప్ చేయడం అంటే స్పృశించడం. ట్యాప్ చేసి దాన్ని యుటిలైజ్ వాళ్ళ ఉద్దేశం ఎక్కడా డిస్టర్బ్ అవ్వట్లేదు. ఇప్పుడు మన మన క్లాస్‌లోకొస్తారు. జస్ట్ ఏదో జాయిన్ అయిపోతారు. వాళ్ళకి ధ్యానం గురించి గానీ, జ్ఞానం గురించి గానీ అవగాహన ఉండకపోవచ్చు. జూమ్ లింక్ దొరికింది, జాయిన్ అయ్యారు. ఏదో విందాము అనుకున్నారు. మనం ఏదో టాపిక్ మాట్లాడుకుంటున్నాము. ఎనర్జీ డిఫరెన్స్ వల్ల వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఇలా చెప్పడం. శరీరం కాదు, మనం ఆత్మ అని చెప్పడం. అదేంటి మనం శరీరమే కదా అన్న దృష్టితో వాళ్ళు ఉండవచ్చు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఒక క్వెషన్ రావచ్చు. ఆ క్వెషన్ మనందరికీ కూడా చిరాకు తెప్పించింది అనుకోండి. బికాజ్ మనమందరం ఈ ట్రావెల్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఈ రోజే జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళ క్వెషన్స్ డిఫరెంట్‌గా ఉండవచ్చు. జ్ఞానంతో సంబంధం లేకుండా ఉండవచ్చు. మనకు చిరాకు ఏర్పడిందనుకోండి, అప్పుడు అర్థం ఏంటంటే మన ఎనర్జీ స్టెబిలైజ్ అవ్వలేదు. వాళ్ళొక్క ప్రశ్న వేసేటప్పటికి మనలో ఎనర్జీ చిందరవందర అయిపోయింది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు క్లాస్‌కెందుకు జాయిన్ అయ్యావు? ముందు నువ్వు ధ్యానం నేర్చుకొని రా పో. నువ్వు క్లాస్ నుంచి ఎళ్ళిపో అని చెప్పామనుకోండి, ఎనర్జీ డిస్టర్బ్ అయిపోయినట్టు. వి షుడంట్ బి లైక్ థట్. మనము అతని యొక్క ఎనర్జీని అర్థం చేసుకొని ఎలా చెప్పాలో అలా చెప్పగలగాలి. అండ్ అతను ఏమైతే అన్నారో దాన్ని మనము గ్రహించడము, గ్రహించకుండా ఉండడము 2 జరగాలి. గ్రహించడము అంటే ఆ మాటల అర్థాన్ని తెలుసుకొని అతని స్థితిని అర్థం చేసుకోవడం గ్రహించడం. గ్రహించకుండా ఉండడము అంటే ఆ ఆ బిటర్‌నెస్ ఏదైతే ఉందో, ఆ కాఠిన్యం ఏదైతే ఉందో దాన్ని లోపలికి తీసుకెళ్ళకూడదు. నేనింత గొప్పగా బుక్ రీడింగ్ చేస్తున్నాను. నా క్లాస్‌కొచ్చి అతను ఇలా మాట్లాడతాడా? అలా తీసుకోకూడదు. అది గ్రహించకపోవడం. లోనికి వెళ్ళకూడదు. కానీ అర్థం చేసుకోవాలి పరిస్థితి. ఏ విధంగా చెప్పవచ్చు మనం. దాన్ని స్టెబిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారనమాట. స్థిరత్వము. సో, అదే చెప్తున్నారు. నీలో ఎనర్జీ స్టెబిలైజ్ కావడం లేదంటే వారి ప్రభావం నీ పైన పడి నిన్ను కలతపెడుతోంది. అవునా! అదే గదా చరిష్మా అంటే మరి అని చెప్పేసి అనుకున్నారు మన శార్వరి గారు. అంటున్నారు. సో, అప్పుడు హెన్ మాస్టరు హన్ మాస్టర్ ఏమంటున్నారంటే, "అవును. నీ ఉన్న చోట మిగిలిన వారు నీ ఎనర్జీని ఫీల్ అవ్వాలి. నీ ఎనర్జీ వారిని కదిలించాలి. వారి మత్తు వదిలించాలి. వారిని మేల్కొల్పాలి. నీ చుట్టూ ఉన్నవారు ఇన్‌స్పైర్ అవ్వాలి. నీ అహంకారం నీ ఎనర్జీని అడ్డుకోకూడదు. నీ ఎనర్జీని ఇతరులు అందుకోగలిగితే అది శక్తి అవుతుంది. అదే శక్తిపాతం." ఎగ్జాక్ట్‌లీ. ఆ క్లాసులో జాయిన్ అయిన వారు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే, మన ఎనర్జీ వల్ల ఇప్పుడు మన గ్రూప్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ గ్రూప్ ఎనర్జీ ఆ కొత్తగా జాయిన్ అయిన ఆ పార్టిసిపెంట్ ఎవరైతే ఉన్నారో మన క్లాస్‌లో అందించబడి అర్థం చేసుకోగలిగేటట్లు ఉండాలి. అప్పుడది శక్తిపాతం అవుతుంది. గ్రూప్ ఎనర్జీ అవుతుంది. ఎనర్జీ గ్రిడ్ అవుతుంది. అంతే తప్పిస్తే అతని యొక్క ఎనర్జీ, అతని యొక్క అజ్ఞానం కన్నా ఎనర్జీ ఈస్ ద రైట్ వర్డ్. అది మనల్ని అందరిని డిస్టర్బ్ చేసిందనుకోండి, మనలో అహంకారం ఉంది అని అర్థం. ఎగ్జాక్ట్‌లీ. మనము ఎవ్రీడే సిట్యుయేషన్స్ కుటుంబంతో కానివ్వండి, ఆఫీస్ కొలీగ్స్‌తో కానివ్వండి, నేబర్స్‌తో కానివ్వండి, సొసైటీలో మనం డే టు డే లైఫ్‌లో డీల్ చేసే వాళ్ళతో కానివ్వండి, వాళ్ళ ఎనర్జీస్ మనం డిస్టర్బ్ చేయకూడదు. బికాస్ వి నో వాట్ ఈస్ మెడిటేషన్, వి నో వాట్ ఈస్ విజ్డమ్. మేబీ మనం పాటించకపోవచ్చు. విన్నది విన్నట్టుగా. కానీ తెలుసు. కాబట్టి ఆ తెలిసినంత వరకైనా మన ఎనర్జీ ఎలా ఉపయోగపడాలి అంటే, అహంకారం చూపకుండా అర్థం చేసుకోవడం, సహనం వహించడం. సహనం వహించడం అంటే, వాళ్ళు ఏది మాట్లాడితే అది నువ్వెంతైనా మాట్లాడుకో, నేను నీకు హక్కు ఇచ్చేస్తున్నా అలా కాదక్కడ. మన ఎనర్జీస్ డిస్టర్బ్ అవ్వకూడదు. దట్ ఈస్ వెరీ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ మన ఎనర్జీస్ షేర్ చేసి, అతనిలో లేదా ఆ పరిస్థితిలో ఏమైనా మార్పు తీసుకురాగలమా? అది. అంతే తప్పిస్తే ఒకరు తిడుతున్నారు, కొడుతున్నారు, మనం క్వైట్‌గా ఉంటామని అది అలుసుగా తీసుకొని చేయడం అలా ఉంటుంది చూడండి. అక్కడ మన ఎనర్జీని ఎలా వాడాలో అలాగే వాడాలి. కానీ డిస్టర్బ్ కాకూడదు. అతనికి బుద్ధి చెప్పే విధంగా మాటలు మాట్లాడాల్సి వస్తది అనుకోండి, బుద్ధి చెప్పే విధంగానే మాట్లాడాలి. ఇంకొక్కసారి ఈ బిహేవియర్ నేను భరించను కాదు. ఈ బిహేవియర్ మళ్ళీ
నేను అంగీకరించను. అంటే సాఫ్ట్ వేలోనే. సాఫ్ట్ వే అంటే అర్థం ఏంటంటే, కోపము, చిరాకు, విసుగు అలా ధ్వనించేట్టు కాకుండా, ఇదిగో ఇది నా బౌండరీస్. ఇంతవరకే నువ్వు రాగలవు. ఇంతకు మించి లోపలికి రాలేవు. పీరియడ్. అంతే. ఎక్కడా కూడా నాలో ఎనర్జీ డిస్టర్బ్ అవ్వట్లేదు. అంటే కోపం, చిరాకు, విసుగు అలా ఎక్కడా లేదు నాలో. అతనికి క్లియర్‌గా చెప్తున్నాను. ఇది నా బార్డర్. నువ్విలా మాట్లాడడం నేను అంగీకరించను. నైసర్ వేలో. ఓన్లీ బయటికి నైసర్వే కాదు మాస్టర్స్. లోపల కూడా అతనికి చెప్తున్నప్పుడు కానీ, చెప్పినప్పుడు కానీ, చెప్పిన తర్వాత కానీ, చెప్పే ముందర కానీ, మనలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. మళ్ళీ అతను మార్పు చెంది మనతో మాట్లాడాలి అనుకున్నా, మనతో డీల్ చేయాలి అనుకున్నా, అంతే ప్రేమగా ఆహ్వానించగలిగేట్టుగా ఉండాలి. దాన్నేమంటారంటే, మనం ఎనర్జీ డిస్టర్బ్ చేసుకోలేదు అని చెప్తారు. అలా ఉండడం. మీరు మహాత్ములు ఎవ్వరిని తీసుకున్నా కూడా వాళ్ళల్లో ఏ బిట్టర్‌నెస్ ఉండదు. మనం ఎంత తప్పుగానైనా బిహేవ్ చేయండి. ఆ తప్పుని మళ్ళీ చెయ్యమని వాళ్ళెక్కడ మనల్ని ప్రోత్సహించరు. ఇలా చేయకూడదనేది వాళ్ళు సాఫ్ట్‌గా, ఫర్మ్‌గా చెప్తారు. మీకెప్పుడూ చెప్తున్నాను కదా! సాఫ్ట్ అండ్ ఫర్మ్ రూల్ అని. సుతి మెత్తగా ఉంటుంది. బట్ స్పష్టంగా ఉంటుందది. అలా ఉండేటట్లుగా మాట్లాడగలగాలి. ఆహ్ సో, అద్భుతంగా ఉంది ఈ పారాగ్రాఫు. చరిష్మా అంటే ఏంటంటే, అవును నీవున్న చోట మిగిలిన వారు నీ ఎనర్జీని ఫీలవ్వాలి. నీ ఎనర్జీ వారిని కదిలించాలి. అంటే ఆ పరిస్థితిలో మార్పు తేవాలి. వారు మత్తు వదిలించాలి. వారిని మేల్కొల్పాలి. నీ చుట్టూ ఉన్నవారు ఇన్‌స్పైర్ అవ్వాలి. నీ అహంకారం నీ ఎనర్జీని అడ్డుకోకూడదు. నీ ఎనర్జీని ఇతరులు అందుకోగలిగితే అది శక్తిపాతం అవుతుంది. అదే శక్తి అవుతుంది శక్తిపాతం. అంతే తప్పిస్తే నువ్వు వాళ్ళ ఎనర్జీ వల్ల డిస్టర్బ్ అయ్యావనుకో, నీ శక్తి చెదిరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు సెట్ చేసుకోవాలక్కడ. నేను తల ఊపడం తప్ప కాదనడానికి వీల్లేదు. అది టిబెట్. ఢిల్లీ కాదు, హైదరాబాద్ కాదు. అంటే అర్థం ఇది నా దేశం కాదు, నా భాష కాదు, నా ఊరు కాదు. నేను నోరెత్తకూడదు. ఆయన చెప్పింది వినాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఒక చిన్న సైజ్ జోక్ లాగా కూడా తీసుకోవచ్చు మనం దీన్ని. ఒక్క విషయం నిజం శార్వరి, నీది ఓపెన్ హార్ట్. ఏది దాచుకోవు. కల్మషం లేదు. రహస్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆయన అంత బాగా చెప్తున్నారు. మనమే ఇన్‌స్పైర్ అవుతున్నాము. శార్వరి గారు ఎంతో ఎనర్జిటిక్ పర్సన్. ఆయన ఎలా అనుకుంటున్నాడు? ఇది నా ఊరు గాదు, నా దేశం గాదు, నాకు భాష రాదు. ఈయన ఏది చెప్తే నేను అదే వినాలి అన్న ఆలోచన చేశాడక్కడ. ఆలోచన లామగారికి తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే నీది కల్మషం లేని మనసు అని ఎందుకన్నారు అంటే, నువ్వు ఏదైనా ఆలోచన ఉంటే వెంటనే చేసేస్తున్నావు. అక్కడ ఆయనకు అన్నీ తెలిసిపోతాయి. అయినా కూడా చేస్తున్నాడు. బయటికనట్లేడు. బయటికనకపోయినా ఆలోచనలే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి, నేనిక్కడున్నాను, నేనేమో అనుకుంటాను అని నువ్వేమి దాచుకోవట్లేవు నీ ఆలోచనలు. అవి బయట పెడుతున్నావు ఆలోచనలు. మనసులోనే. సో, నీలో కల్మషం లేదు, రహస్యం లేదు. అది డెవలప్‌మెంట్‌కి చాలా మంచిది. చాలా మందిలో ముఖ్యంగా ఇండియా స్వాముల్లో ఈగో చాలా ఎక్కువ. ఈగో వదిలితే మంచి గురువు కావచ్చు ఎవరైనా. ఆ నిర్మలత్వం వల్ల, నిజాయితీ వల్ల, నిరాడంబరత వల్ల వాక్‌శుద్ధి కలుగుతుంది. మాటలో శుద్ధి ఏర్పడుతుంది. వాక్‌శుద్ధి చాలా ఇంపార్టెంట్. మాటల శుద్ధి. మాటతోనే ఎవ్రీథింగ్ అని చెప్తారు చాగంటి గారు. పెద్ద పెద్ద కర్మలు మూటగట్టుకునేది మాటతోనే. అందుకే అవసరమైతే తప్పిస్తే మాట్లాడకూడదు. అక్కర్లేని దగ్గర మనం సలహా కూడా ఇవ్వకూడదు. అసలు సలహాలు ఇవ్వకూడదనే చెప్తారు. ఉచిత సలహాలు చేస్తాం కదా! అది చెయ్యకూడదనే చెప్తారు. అరే! మంచి కొరకే చెప్తున్నానే. నో. అక్కడ ఆ సలహా అవసరం ఉందా లేదా మనకు తెలుసుకునే జ్ఞానం మనకుండాలి. సో, అది చెప్తున్నారు. వాక్ శుద్ధి కలుగుతుంది. మాటకు శుద్ధి కలగడం అంటే ఏది మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్‌గా ఉండాలి. అది వాక్ శుద్ధి అంటే. అవన్నీ ఈగో, అహంకారం అవన్నీ వదిలితే గురువు కావచ్చు, నిర్మలత్వం వల్ల, నిజాయితీ వల్ల, కల్మషం లేకపోవడం వల్ల, నిరాడంబరత వల్ల వాక్శుద్ధి కలుగుతుంది. సంకల్ప బలం పెరుగుతుంది. అంటే సంకల్ప సిద్ధి చేత, మనసులో అనుకోవడం చేత అది జరిగిపోతుంది. శంబలలోని గురువులందరికి అదే కదా!
వాళ్ళేం కూర్చొని ఇది అది చేయడం కాదు. ఇది జరిగిపోవాలి అన్న ఒక ఆలోచన చేస్తే వాళ్ళల్లో ఉన్న వాక్శుద్ధి వల్ల సంకల్ప బలం పెరిగి ఇలా ఆలోచన రాగానే అలా జరిగిపోతుంది. దైవత్వం అంటే అదే కదా మాస్టర్స్. గోవర్ధనగిరిని చిటికన వేలు మీద మోసారు శ్రీకృష్ణ పరమాత్మ 7 డేస్. ఊహించను కూడా ఇన్ని సార్లు చెప్పినా ఎంత జ్ఞానమున్నా అది జరిగింది ఎందుకంటే దేవుడు కాబట్టి జరిగింది. ఎలా జరిగింది? ఆయన ఆయన మనలాగానే జన్మ తీసుకున్నారు. అవతారం తీసుకున్నారు ఆయన. రైట్? ఒక ఒక మనిషిలాగా అందరికీ కనిపించారు. అందుకే కదా దుర్యోధనుడు ఎలా బిహేవ్ చేశాడు. పరమాత్మలాగా కనిపిస్తే అలా బిహేవ్ చేయడు. అతనికి పరమాత్మలాగా కనిపించే అవకాశమే లేదు. బికాస్ నిలువెల్లా ఈగోయిస్ట్. అలాంటి కాలంలో ఆయన 7 డేస్ గోవర్ధనగిరి పర్వతాన్ని పట్టుకున్నారు. పర్వతం అంటే ఇంకా ఆలోచించండి. 7 డేస్ చిటికన వేలి మీద. ఎలా సాధ్యం అది? ఇంపాసిబుల్ మనం అర్థం చేసుకోవాలి అంటే. సంకల్ప బలం. సంకల్ప బలం చేసే పనులని శాస్త్రీయ విజ్ఞానంతోనూ, కామన్ సెన్స్‌తోనూ అర్థం చేసుకోవడం అసంభవం. ఆధ్యాత్మిక పనులని శాస్త్రీయ విజ్ఞానం, సైన్స్ ద్వారా, కామన్ సెన్స్, లాజికల్ సెన్స్ ద్వారా, కామన్ సెన్స్ ద్వారా అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్. నాకు తెలియదు శంబలలోని శక్తి రహస్యం ఇదే అని చెప్పేసి మాస్టర్ చెప్తున్నారు. అంటే ఏమో నాకు తెలియదు మహాత్మా అని చెప్పారు శాపరి గారు. తెలియకపోవడం మంచిదేలే. నీ శక్తి నీకు తెలిస్తే అహం పెరుగుతుంది, గర్వం కలుగుతుంది. తెలియనంత కాలం గర్వము కలగదు, శక్తి పెరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ఒక్క నిమిషం మాస్టర్స్. నెక్స్ట్ ఎంత ఉంది చూస్తున్నాను. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందామండి. నెక్స్ట్ కంటిన్యూషన్ అలాగే ఉంది. రేపటి క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. రేపే ఉంది కదా. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్ అండ్ యాడింగ్ యువర్ గ్రూప్ ఎనర్జీస్. Let me stop the recording, and thanks to all the Shambhala masters, Sharvari masters, and మనలో ఉండి మనని ఈ బుక్ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు మనకి హెల్ప్ చేస్తున్న, సపోర్ట్ చేస్తున్న, మన గుండా యాక్ట్ చేస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. వితౌట్ దేర్ సపోర్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్ డెఫినెట్లీ. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. Let me stop the recording now.